గత 25 ఏళ్ళుగా ఇక్కడనే ఉన్నాం కాబట్టి మనం ప్రజల్లో ఏదో 3 మాటలు ఓడిపోయి 2 మాటలు గెలిస్తే అప్పుడే అధికార మదంతో ప్రజల్ని మీరు ఊరేసుకునే పర్లేనంత హీనంగా మాట్లాడతారా మీరు? రైతుల్ని కష్టాలలో ఉన్నాం, మాకు న్యాయం చేయవయ్యా, నువ్వు గెలిచినావు, మా ప్రాంతం యొక్క కదిరి ప్రాంతం యొక్క అసెంబ్లీకి నేను ప్రతినిధిగా పంపించామయ్యా, నేను ఈ ప్రజల పక్షాన పోరాడతామని మేము ఆశిస్తే ఇదే ప్రజల్ని హేళనగా మీరు ఊరేసుకోండి, కావాల్సింటే ప్రభుత్వం తన పని తను చేస్తా అంటారా? ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడే విధానమేనా ఇది? రైతులకు నువ్వు ధైర్యం చెప్పాల్సిండే. ఎస్, ఈ ప్రభుత్వ భూములే 100 సంవత్సరాలుగా అనాదిగా మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో పంటలు పండుతున్నాయి, మామిడి చెట్లు వేసినారు, చెనక్కాయ పెడుతున్నారు. ఇలాంటి భూములు వీలైతే అసైన్ కానేటి ఏమైనా ఉంటే నేను అసైన్ కమిటీలో మెంబర్ని, మీకు అందరికి కూడా ఆ భూములన్నీ అసైన్ చేసి మీకు పట్టాలు ఇప్పించి సంవత్సరానికి 31,000 చొప్పున మీకు లీజ్ ఇప్పిస్తానని ధైర్యం చెప్పాల్సింది పోనిచ్చి ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం తీసుకుంటే మీకేమైనా మాట్లాడతారా మీరు? ప్రభుత్వ భూమేనయ్యా, అనాదిగా మా తాత ముత్తాతల కాలం ఉంటే మేము దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. మా ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఈ పొద్దు మీరు మా దగ్గర ఏ పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు, కేవలం దాంట్లో ఉండే పంట తప్ప వేరే పొజిషన్ లేదు మా దగ్గర. అందులో ఈ మధ్య కరువు వచ్చి పూర్వం నుండి పంటలు చేసుకుంటానికి కూడా గిట్టుబాటుగా కొన్ని భూములు బీడు భూములుగా ఉన్నాయి. ఉన్నంత మాత్రాన్ని అది ప్రభుత్వం మేము పూర్వం నుండి చేసుకుంటానేప్పుడు ప్రజల భూమియా, ప్రభుత్వ భూమి కాదు అది. ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే ప్రభుత్వం. ఇన్నేళ్ళుగా మేము వ్యవసాయం చేసుకుంటే ఏ బుద్ధి అడ్డం రాలేదు కదా, దాని మీద పడి బతుకుతున్నాం కదా మేము, మా రైతులు బతుకుతున్నారు కదా. ఈ బుద్ధి ఉన్నే పలంగా వచ్చింది ప్రభుత్వ భూమిని తీసుకుంటా సోలార్ పవర్ ప్లాంట్ పెడతా, దాంట్లో మీకు ఏమీ రాదంటే ఎలా ఒప్పుకుంటాం మేము? కేవలం 10-15 మందికే పట్టా ల్యాండ్లు ఉన్నాయి. 200 మందికి దరిదాపున సాగు చేసుకుంటానే ప్రజలకు ఎవరికి కూడా దాంట్లో పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు. మా ప్రభుత్వం తరఫున కొంతమందికి అసైన్ అయినాయి. పోయిన ప్రభుత్వంలో అందరికీ భూమి అసైన్ ల్యాండ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అసైన్మెంట్ కమిటీకి సబ్మిట్ చేశాం మేము. మ్యాపింగ్ కూడా జరిగింది, సర్వేలు కూడా జరిగినాయి. దాన్ని బేస్ చేసుకొని రైతులకి ఏమన్నా నేను అండగా ఉంటా, మీకు అందరికీ ఆ భూములకు పట్టాలు ఇప్పిస్తా. పట్టాలు ఇప్పించిన తర్వాత నేను ప్రభుత్వానికి మీరు లీజుకి ఇవ్వండి, మీకు సంవత్సరానికి 31,000 రూపాయలు డబ్బులు వస్తాయి. 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు వస్తాయి. ఆ తర్వాత మీ ల్యాండ్స్ మీకు ఇస్తాంలేని భరోసా ఇచ్చి ప్రజల దగ్గర పోతావా? లేకపోతే ప్రభుత్వం భూమి ఇది మీరు ఊరేసుకొని సావండి, నాకు సంబంధంలే, ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంటారని మాట్లాడతారా మీరు? సబబేనా ఇది మీకు? ప్రజలు కష్టపడి నిన్ను గెలిపించి నిన్ను చట్టసభలకు పంపించి మా ప్రతినిధిగా మిమ్మల్ని అక్కడ పంపిస్తే ప్రజలకు సపోర్టివ్గా ఉండకోకుండా ప్రభుత్వాలకు సపోర్టివ్గా ఉండి మాట్లాడతావా? ఎస్, మా ప్రభుత్వంలో కూడా ఈ ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలని ప్రపోజల్ పెట్టింది వాస్తవమే. పెట్టినప్పుడు మా రైతులు వ్యతిరేకించి మాకు ఇటు సోలార్ పవర్ ప్లాంట్ వద్దన్నప్పుడు